హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హైనెక్ ఇన్విజిబుల్ పైపింగ్ది లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈరోజు మనము నేర్చుకుందామండి. ఇందులో ముందుగా అయితే రెండు ఫ్రంట్ పార్ట్ని అయితే దానికి సపరేట్గా జాయింట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇవి ఇన్విజిబుల్గా మనం లోడింగ్ పద్ధతిలో వేస్తున్నాము కాబట్టి మళ్ళీ ఇప్పడానికి కుదరదు. మనకు అసలు స్టిచ్చింగ్ అనేది వేసినట్టు కనిపించదు అన్నట్టు, లోపల నుండి ఎలా వేసారా అన్నట్టు ఉంటుంది. లైనింగ్ అయితే మీరు కటింగ్ వీడియోలో చూసే ఉంటారు. ఇది ఫ్రంట్ పార్ట్ తక్కువ పడి ఉంటే మనకు మళ్ళీ వేరే క్లాత్ని అయితే జాయింట్ చేసాం కదా, అదే అండి. తర్వాత మనము ముందుగానే పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ముందైతే లైనింగ్కి జాయింట్ చేసుకుంటున్నాను. రెండు అవి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత వాటికి నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలండి. ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ నెక్లో హైట్ కావాలంటే కాదండి, చిన్న కావాలన్నా కానీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. ముందే ఇక్కడ నెక్ చెక్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని అయితే ఫస్ట్ భుజాల్లో అయితే మనకు ఏవైనా గుండు పిన్నులు అవి ఉంటే సేఫ్టీ పిన్నులు పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేక నేను మిషన్ స్టిచ్చే వేస్తున్నాను, అవి అందుబాటులో లేవని. తర్వాత యాస్టీజ్గా అయితే పైపింగ్ పెట్టి కొడతారు. అలా అందరూ లైనింగ్ పైకి పెట్టి కొడతారు, కానీ నేను మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టి కొడుతున్నాను. ఎలా కనిపిస్తుంది అని అనుకోవచ్చు మీరు. అక్కడ ఫింగర్తో టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది పైపింగ్. స్టిచ్చింగ్ కూడా మనం ఎంత స్టిచ్చింగ్ అనేది తీసుకోవాలి ఏ లెవెల్లో అనేది మనకు తెలిసి ఐడియా ఉంటుంది కాబట్టి కొడుతున్నానండి. 1/2 ఇంచ్ లెవెల్ తీసుకోవాలి. తర్వాత మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా అయితే అప్పుడు ఏమవుతుందంటే రౌండ్ నీట్గా తిరుగుతుంది అన్నట్టు, అలా కట్స్ వేయడం వల్ల. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము అంటే పల్టాయించాలండి. పల్టాయించి లైనింగ్ సైడ్ అయితే మనం ఇప్పుడు పైపింగ్ కింద కుట్టు మీదనే వచ్చేటట్టు అయితే కుట్టాలండి. ఇలా కుట్టడం వల్ల అణిగి కుట్టు అంటారండి దీన్ని. మనకు మళ్ళీ పల్టాయించిన తర్వాత లైనింగ్ అనేది పైకి రాదన్నట్టు, పైపింగ్ మీదకి. పైపింగ్ నీట్గా పైన కూర్చుంటుంది. మళ్ళీ పల్టాయించాలి. పల్టాయించి ఇప్పుడు పైపింగ్కు క్లాత్కు మధ్యలో కుట్టు కనిపించని కుట్టు ఉంటుంది కదా, మనం రివర్స్లో జాయింట్ చేసుకున్నది, ఆ కుట్టు మీదనే వేయాలన్నట్టు పైపింగ్ కిందికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం వేసే కుట్టు అనేది కనిపించకూడదు అన్నట్టు. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం అయితే అన్ని జాయింట్ అయితే చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అండ్ మనకు చంక దగ్గర అవన్నీ అయితే మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది చూసుకొని మళ్ళీ ఇక్కడైతే జాయింట్ చేసుకోవాలండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయండి? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే చాలామంది నా వల్ల అయితే ఒకరిద్దరు నేర్చుకునే నాకు చాలా సంతోషం అండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది కామెంట్లో చెప్పండి. మీకు ఎలాగో మీ వరకు నా వీడియో చేరింది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇంకా దీని మీదనే స్టిచ్చింగ్ మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మిడిల్ క్లాస్ వాళ్ళు బయట డబ్బులు ఇచ్చి నేర్చుకోలేని పొజిషన్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు నా వీడియోని లైక్ చేయండి, వాళ్ళ వరకు అందేటట్టు చేయండి. తర్వాత ఏవైతే మనకు ఫ్రంట్ పార్ట్ షోల్డరు అటు ఇటు ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే మనం ఇక్కడ స్ట్రైట్గా ఇప్పుడే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే బ్యాక్ పార్ట్ టెక్స్ తీస్తున్నానండి. ఇది హై నెక్ కాబట్టి కొంచెం పొడవే తీస్తున్నానండి. 6 ఇంచుల వరకు అయితే టెక్స్ తీస్తానండి. కింద 1/2 ఇంచ్ పట్టుకున్నాను, పొడవు 6 ఇంచులు అన్నట్టు. తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్కు కొంచెం ఏదైతే అతుకులు పడుతున్నాయో వాటిని అయితే జాయింట్ చేసుకుంటున్నాను ముందుగా అయితే. ఒకటి పైకి వేస్తే అతుకు, ఒకటి కిందికి వేయాలండి ఆపోజిట్గా. అప్పుడు అతుకులు రెండు ఒకే సైడ్ వెళ్తాయి. అవి బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు మనం చేసుకోవచ్చు.
ఇలా వేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి ఇప్పుడు బార్డర్ ఉంది కదండి మనకు, ఆ బ్లూ కాకుండా గోల్డ్ది, ఆ బార్డర్కే పైపింగ్ వచ్చేటట్టు అయితే పెడుతున్నానండి. ఇది చాలా క్లాత్ ఎక్కువనే ఉందని చెప్పేసి నేను దాన్ని అయితే మొత్తం తీసుకోవట్లేను. పైపింగ్కి అయితే ఒక బెత్తడంత వదిలిపెట్టేశాను, ఎందుకంటే చాలా ఉంది, వేస్ట్ చేసేది ఎందుకని. కరెక్ట్గా లైన్ మీద ఆ జరి మీదనే వచ్చేటట్టు అయితే పైపింగ్ పెడుతున్నానండి. ఇలా పెట్టిన తర్వాత రెండింటికి అలానే వేసుకుంటున్నాను. దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారండి. ఈ పైపింగ్ని ఆల్రెడీ నేను ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఏ విధంగా కుట్టాలి ఏంది అనేది. ఒకవేళ కావాలి అంటే ఒకసారి అది కూడా చూడండి, ఆ వీడియోని కూడా మీకు అర్థమవుతుంది ఆ పైపింగ్ని ఎలా విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అని. తర్వాత అయితే లైనింగ్ అయితే పైనంగా వేసానండి. తర్వాత లైనింగ్కి అణిగే కుట్టు కుడుతున్నాను. తర్వాత మళ్ళీ దాన్నే పల్టా ఇస్తున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా అవుతుందో ఈ బ్లౌజు. తర్వాత చుట్టూ అయితే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. సేమ్ సెకండ్ హ్యాండ్కి కూడా మళ్ళీ లైనింగ్ని పైనంగా వేసుకోవాలి. ఇది కూడా చూడండి లైనింగ్ పైనంగా ఉంది. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైపింగ్ పెట్టాను, కానీ నాకు అక్కడ ఫింగర్ టచ్ తోటే నేను కుడుతున్నానండి, నాకు తెలిసిపోతుంది. మళ్ళీ తర్వాత అణిగే కుట్టు అయితే కుడుతున్నాను, కదలకుండా ఉంటుందని. చుట్టూ జాయింట్ చేసుకుంటున్నాను మళ్ళీ లైనింగ్ని అయితే. తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్స్ని అయితే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టానండి, రెండు ఉల్టాలు పైకి వచ్చేటట్టు, ఒకటి లోపలికి ఒకటి ఉల్టా ఆపోజిట్లో పెట్టుకోవాలి. హ్యాండ్ అయితే తనది 11 ఉండేనండి, నేను 12.5 పెట్టాను, 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. అండ్ పైన కుచ్చు ఇచ్చి ఇవ్వమన్నారు. మళ్ళీ మనకు కింద హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 9 తీసుకున్నానండి. 12.5కు 3.5 లెస్ చేశాను. అండ్ చంక అయితే 7.5 అండి. చెయ్యి రౌండ్ 4.5 అంటే 9 రావాలి. ప్లస్ 2 ఇంచెస్ కచ్చెస్కి అయితే పెట్టాను. కుచ్చుకు చూసారు కదా, తక్కువ క్లాత్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకోలేదు. 2 తీసుకుంటే బొంగ చాలా వస్తుంది, అలా ఇష్టం లేదు తనకు, ఇచ్చి ఇవ్వనట్టు ఇవ్వమన్నది. ఇలా తక్కువలో పెట్టుకొని ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా తక్కువ కుచ్చుతో మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే న్యాచురల్గా కనపడతామండి, లేదంటే చెయ్యి ఎంత లావు బొంగ ఏదో ఎత్తుగా లేసినట్టు అనిపిస్తుంటుంది, అంత బాగోదు అన్నట్టు. ఇక్కడ 3 కుచ్చులు పెడుతున్నాను చూడండి. తర్వాత దీన్ని మళ్ళీ హ్యాండ్స్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలండి. అయితే హ్యాండ్స్కి ముందే జాయింట్ చేసుకునే ముందు టెక్స్లు వేసుకోవాలండి, ఎందుకంటే చంక సైడ్ టెక్స్ వేసుకుంటేనే హ్యాండ్ జాయింట్ చేసుకోవస్తుంది కదా. తర్వాత ఇక్కడ షోల్డర్ నుండి మనకు మిడిల్ చెస్ట్ పాయింట్ ఎంత ఉందనేది ఫస్ట్ మార్క్ చేసుకొని, ఆ మార్క్ నుండి కిందికి ఇక్కడ మన ఉక్స్ పట్టి నుండి ఒక 4 ఇంచెస్కి అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్కి అయితే పెట్టుకోవాలి. సేమ్ 2 సైడ్స్ అలానే తీసుకోవాలండి. మనకి ఇది టెక్స్ పొడవు ఎంత అనేది ఇక్కడ మన అందాజుగా కాకుండా షోల్డర్ నుండి మిడిల్ చెస్ట్ పాయింట్ ఎంత ఉందనేది దాన్ని బట్టి తీసుకోవాలండి. కొందరికి 2.5 వస్తుంది, కొందరికి 3 వస్తుందండి. ఇది 3 వచ్చింది. తర్వాత మిడిల్ ఇప్పుడు ఏదైతే టెక్స్ వేసామో దానికి ఆపోజిట్ చంక సైడ్ అయితే వేయాలి, మళ్ళీ 2 దిక్కులు అంతే వేయాలి. ఈ ట్రైప్యాడ్కి నేను ఫోన్ సెట్ చేసినా కానీ అది ఫోన్ బరువు ఉండడం వల్ల ట్రైప్యాడ్ వంగిపోతుందండి, కరెక్ట్గా కనిపించట్లేదు. నేను అప్పటికి కరెక్ట్గానే నేను పెట్టినప్పుడు కరెక్ట్గానే ఉండేనండి. తర్వాత మనకు ఉక్స్ సైడ్ అయితే మిడిల్లో తీసుకుంటాం టెక్స్, ఒక 2 ఇంచెస్ పొడవుతోటి. ఈ చంకదైతే మనకు 3.5 ఇంచుతో వచ్చేటట్టు చూసుకోవాలి పొడవు. ఇవి కూడా డాట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను కటింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి మీరు. తర్వాత మన హ్యాండ్స్ కట్ చేసినాక ఫ్రంట్ పార్ట్కి అని చెప్పేసి టిక్ పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మనం 3 కుచ్చులు అయితే ఏదైతే పెట్టుకున్నామో అది మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వెనక సైడ్ మళ్ళీ కుట్టుకోవాలి ఉల్టి పల్టాయించి.
మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒక కుట్టు కొంచెం ముందుకు వచ్చిందండి. మిషన్ చాలా ఫాస్ట్‌లో ఉంటుందండి. నాది లాస్ట్ 40 ఉంటుంది. 40లో స్పీడ్లో పెట్టుకొని కుడుతుంటాను నేను. అప్పుడు కదిలించడానికి ఉండదు. సూది చెయ్యి మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం నేను కుడతాను. అవసరమైతే మళ్ళీ ఇప్పేస్తాను ఒకవేళ స్ట్రైట్‌గా రాకపోతే. చాలా తక్కువ కరెక్ట్గానే వస్తుంది. మనం ఇట్లనే నిద్రమత్తులో లేకపోతే ఇంకేదైనా ఉన్నప్పుడు అలా అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఫుల్ నిద్ర వస్తుందండి. ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు పడుకోమని చెప్పేసి. ఆల్రెడీ ఫుల్ ఇంట్లో పనితోటి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. వేరే వాళ్ళకి కూడా కుట్టానండి. ఒకటి అమెరికా పార్సల్ అయితే ఉన్నాయి. అవి కుట్టుకుంటూ ఇవి రెగ్యులర్ వాళ్ళే మళ్ళీ వీళ్ళవి ఆపకుండా వీళ్ళవి కూడా కుడుతూ ఉన్నానండి. దానివల్ల కొంచెం బాగా టైర్డ్ అయిపోతున్నాను. అన్ని వీడియోస్ చేయాలంటే రోజుకి 5-6 కుడుతున్నాను. అన్ని వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఫోన్లో మెమరీ సరిపోవట్లేదు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది ఫోను. అవన్నీ డిలీట్ చేసేసరికి ఒకరోజు టైం పడుతుందని చెప్పేసి ఫోన్ ముట్టుకోవాలంటేనే భయమేస్తుంది నాకు. మీరు నా కష్టాన్నైనా గుర్తించి వీడియోని లైక్ చేయండి. 10 మందికి చేరుతుందండి వీడియో. తర్వాత షేప్ పట్టీలను మనకు ఉక్స్ సైడ్ 3 ఇంచెస్, మిడిల్లో 4 ఇంచ్ దగ్గర 2.5, ఇక్కడ చివర్లో 2.5. నేను అక్కడ రాస్తున్నాను, కాకపోతే మీకు క్లారిటీగా కనిపిస్తలేదు. అదే నేను చెప్పాను కదండి, ట్రైపాడ్ వంగిపోయింది ఫోన్ బరువు వల్ల. తర్వాత నేను చూడండి ఇక్కడ ఎలా కుడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ముందుగా అయితే మన షేప్ బెల్ట్ని అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టాను. ఓన్లీ సింగిల్గా కుడుతున్నాను ఫస్ట్. మళ్ళీ తర్వాత దాన్నే పల్టా ఇస్తున్నాను చూడండి. మళ్ళీ ఎంత కుట్లకైతే తీసుకున్నామో అంతే పైనంగానే ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చంక నుండి మొత్తం ఏం తిప్పి కుట్టట్లేను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు లోడింగ్ పద్ధతిలో ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఊరికే ఇంటర్లాక్ కోసం మిషన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా అయితే నేను ఇలా ఈజీ వేలో చేస్తుంటానండి. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు ఇవి ఉక్సు పట్టి కాజా పట్టి 2 సమానంగా వచ్చాయా లేవా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఇక్కడ మనం మిడిల్ టెక్స్ ఉంది కదా, ఆ టెక్స్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. 2 సమానంగా వచ్చిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అయితే వేసుకుంటున్నానండి నేను. ఫస్ట్ అయితే టాకా పట్టి వేస్తున్నాను. పైన కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ కింద కూడా కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. ఇది దాదాపు 2.5 ఇంచ్ నుండి 3.5 వరకు తీసుకోవచ్చు. అది మనకు కావాల్సిన పట్టీని బట్టి. నేనైతే 3 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను. చేసి నీట్గా కరెక్ట్గా వచ్చేటట్టు పెడుతున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి దీనికి. తర్వాత ఉక్సు పట్టికి క్లాత్ చూస్తున్నాను. మనకు లైనింగ్ క్లాత్లో కొద్దిగా అయితే తీసుకుంటున్నాను. తర్వాత దాన్ని 1.5 ఇంచ్లో తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అది కూడా ఫస్ట్ పైన స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టెక్స్ అయితే ఇచ్చుకున్నానండి, ఒక కుచ్చులాగా. తర్వాత మళ్ళీ కింద కూడా ఫోల్డ్ చేసేసాను. ఇది రైట్ సైడ్ వస్తుందండి, అది టాకా పట్టి వచ్చేసేమో లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఉక్సులు కూడా నేను ఈజీగా ఏ విధంగా కుట్టాలి తొందరగా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక చూడండి. ఎమ్మింగ్ అనేది తొందరగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను అలా చూపించాను. తర్వాత ఇప్పుడు మనకు అవి ఉన్నాయి కదా, షేప్ బెల్ట్ వేసిన తర్వాత వెనుక భాగానికి మనం అయితే కొలుచుకొని చూసుకోవాలండి. ఎందుకంటే చంక భాగంలో ప్లస్ గుర్తు రావాలి అనుకుంటే ఇక్కడ తప్పకుండా ఫస్ట్ అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత నేను అదే ఇన్విజిబుల్ పైపింగ్దే కుడుతున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. నేను అంతా డబల్ పాదంతో చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి.
మనకి డబల్ పాదంలోకి ఈ పైపింగ్ థ్రెడ్ ఎంత పోవాలి, ఏ నెంబర్ తీసుకోవాలి, ఇవన్నీ చాలామంది చాలా విధాలుగా డౌట్ పడుతున్నారండి. అసలు ఆ పాదం మీ దగ్గర ఉన్న పాదం ఉంటుంది కదా, నా పాదమే అనేది కాకుండా మీ మిషన్లకు ఆ కింద పాదంలో మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లకు పైపింగ్ థ్రెడ్ పోతే అది ఇన్విజిబుల్ పైపింగ్కి వస్తుంది. ఒకవేళ ఆ గ్యాప్లో ఆ పైపింగ్ థ్రెడ్ పట్టలేదనుకోండి, అప్పుడు సింగిల్ ఫుట్ తోటి చేయండి. ఓకేనా, ఇక్కడ అర్థమైందా? తర్వాత ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ మీద అయితే నేను ఏదైతే బెల్ట్ పట్టి అయితే కుట్టుకున్నానో అది దాని మీదంగా కుట్టుతున్నాను. మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది బయటికి రాకుండా అయితే దాన్ని సమాన భాగాలుగా కట్ చేసుకున్నాను. ఒకసారి అయితే అనిగే కుట్టేసాను పైపింగ్ మీద అయితే. మిషన్ ఫాస్ట్గా కుట్టడం వల్ల అయితే దారం అయితే బాగా తెగుతుంది. 40లో పెట్టుకొని మళ్ళీ దాంట్లో మనం ఇట్లాంటివి లాంగ్ స్టిచ్ ఫాస్ట్గా కుట్టి ఒక్కసారి సడన్గా ఆపితే మాత్రం అది తెగుతుందండి. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం దారం అయిపోయింది. దారాన్ని మళ్ళీ మార్చాను. తర్వాత దాన్ని పైపింగ్కి మళ్ళీ పైకి వచ్చేటట్టు అయితే పైపింగ్ మీద సన్న కుట్టు వచ్చేటట్టు అయితే కుట్టాను. క్లాత్కు పైపింగ్కి మధ్యలో అయితే కుట్టాను. తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఎమ్మింగ్ చేయకుండా అయితే మళ్ళీ ఇంకో కుట్టు అయితే కుట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత అయితే నేను ఇప్పుడు ఇంటర్లాక్ చేస్తున్నానండి. హ్యాండ్స్కి అయితే మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడైతే ఇంటర్లాక్ చేస్తున్నాను. ఇంటర్లాక్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కింద అయితే రెండు మన వీపు భాగాన్ని ఫ్రంట్ పార్ట్ని అయితే పట్టుకున్నాను. కొలిసి చూస్తే కొంచెం అయితే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది. ఎక్కువ రావడం వల్ల మనకు ప్లస్ గుర్తు రాదు. దానికోసం నేను మిడిల్లో అయితే ఒక టెక్స్ తీసుకున్నాను, 4th టెక్స్. తర్వాత అయితే ఫస్ట్ అయితే ఒకటి ఇటు అటు జాయింట్ చేసుకుంటాను. అందాజుగా అయితే ఒక కుట్టు కుడతానండి. కంపల్సరీగా ఇది ఫస్ట్ మేజర్ తోటి అయితే కుట్టాను, అందాజుగానే వేస్తాను ఫస్ట్ స్టిచ్ జాయింటింగ్ అయితే. వెనుక భాగాన్ని ముందు భాగాన్ని పట్టుకొని చంక దగ్గర అయితే ప్లస్ గుర్తు వచ్చేటట్టు అయితే చెక్ చేసుకుంటూ కుడతానండి దీన్ని అయితే. ఇంక ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్ లేదా సైజ్ బ్లౌజ్ అయితే సైజ్ బ్లౌజ్ ఆధారంగా అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. చంక అయితే 7.5 రావాలి అండ్ హ్యాండ్ అయితే 4.5 రావాలి. దీనికి ఒక మార్క్ అయితే లైన్ కొట్టుకుంటున్నాను. నడుమ అయితే 26 రావాలండి. ఇటు 3 అటు 3 లైన్స్ అయితే వేసుకున్నాను సైడ్ జాయింట్స్. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ 4 బ్లౌజులు ఈరోజే కుట్టేశానండి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క బ్లౌజు ఫ్రంట్ నెక్ డిజైన్ ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ ఇంకొకటి మొత్తం లోడింగ్ పద్ధతిలోనే కుట్టానండి. ఈ విధంగా హ్యాండ్స్కు మనం ఇంటర్లాక్ వేయకుండా మొత్తం లోడింగ్లోనే దారాలు అనేది కనపడకుండా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను ఆ వీడియో చేశానండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. దానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటివి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానని నేను మాటిస్తున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, బాయ్.